హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. మనకు టెట్ ఆన్లైన్ ఎగ్జామ్స్లో సెషన్ 1 సెషన్ 2లో జరిగినటువంటి ఎన్ని రోజులు ఎగ్జామ్స్లలో మనకు తెలుగు సబ్జెక్ట్ నుండి మనకు ఎక్కువగా అయితే పర్యాయ పదాలు, నానార్థాలు, అర్థాలు, ప్రకృతి వికృతులు, అదేవిధంగా తెలంగాణ పదాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అనేటివి రావడం జరిగింది. మనం అందరం అయితే వాటిని గమనించడం జరిగింది. అయితే ఖచ్చితంగా మనకు తెలుగు సబ్జెక్టులో ఆ యొక్క అంశాల నుండి మనకు ప్రశ్నలు అనేటివి వస్తాయి. కాబట్టి మనము టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లాస్ట్ పేజీలలో మనకు తెలంగాణ పదాలు కావచ్చు, పర్యాయ పదాలు కావచ్చు, నానార్థాలు కావచ్చు, అర్థాలు కావచ్చు, వ్యతిరేక పదాలు కావచ్చు, ఇవన్నీ మనకు లాస్ట్ పేజీలో ఉంటాయి. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి అంశాలను మనము తెలుసుకొని వెళ్తే ఖచ్చితంగా మనకు 2 లేదా 3 మార్కులు ఖచ్చితంగా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ సెషన్లో రాసే వారికి ఖచ్చితంగా ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుంది. నేను 6th, 7th, 8th, 9th, 10th అన్ని సబ్జెక్టులలో ఉన్నటువంటి పర్యాయ పదాలు, నానార్థాలు, అదేవిధంగా ప్రకృతి వికృతులు, తెలంగాణ పదాలు, కొన్ని ముఖ్యమైన అంశాలు, వాటికి సంబంధించినటువంటి అన్ని ఈ యొక్క వీడియోలో మనమైతే క్లియర్గా అయితే తెలుసుకుందాం. మీరు ప్రయాణం చేస్తూ కూడా ఈజీగా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని మీకు కవర్ అవుతాయి. ఎక్కువగా మనకు లాస్ట్ పేజీలో నుండే వీటిని అయితే అడగడం అయితే జరిగింది ఇప్పటి వరకు జరిగినటువంటి సెషన్లలో. సో మనకు నెక్స్ట్ సెషన్లో కూడా ఇక్కడ నుండి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటిని మనము క్లియర్గా ఈ వీడియోలో అయితే రివిజన్ అయితే చేసుకుందాం. మీరైతే మనం రివిజన్ చేసుకునే ముందు మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్ మీకు మన యొక్క వాట్సాప్ గ్రూపులలో ఫ్రీగా అందించబడుతున్నాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుండి జాయిన్ అవ్వండి. ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు, అన్ని ఫ్రీగానే అందిస్తాం. రైట్. అదేవిధంగా మీరు మన యొక్క ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మాకు తెలియజేయండి. అదేవిధంగా మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. రైట్. ఇక మనము రివిజన్లోకి వెళ్దాం. ఇది 6వ తరగతి తెలుగులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన తెలంగాణ పదాలని మనమైతే ఒకసారి మనము రివిజన్ అయితే చేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గమ్మున అంటే అర్థము మాట్లాడకుండా అని అర్థం, పిరం అంటే ధర ఎక్కువ, గొట్టు అంటే కఠినము, జరంత అంటే కొంచెం, లొల్లి అంటే గొడవ, మస్తు అంటే ఎక్కువ అని అర్థం, బిరానా అంటే తొందర, సైదం అంటే గోధుమ పిండి, గుర్తుపెట్టుకోండి, ముత్యమంత అంటే కొంచెం, పైలం అంటే పదిలము జాగ్రత్త, బరిగే బెత్తెం, నొసలు అంటే నుదురు, గజ్జెలు అంటే పట్టీలు, పట్టు గొలుసులు, అదేవిధంగా వెనకసిరి అంటే తర్వాత, పిసరంత అంటే కొంచెం, చూడండి జరంత అన్న కొంచెమే, పిసరంత అన్న కొంచెమే, సర్ది అంటే జలుబు, నివద్ది అంటే నిజం, నెక్స్ట్ ఇమానం అంటే ఒట్టు అనే అర్థం, మన తెలంగాణలో ఇమానం అంటాం, కమ్మ అంటే పేపరు, చెవి కమ్మలు అంటే చెవి దుద్దులు, కీసా అంటే జేబు. చూడండి మనకు మొన్న సెషన్లో ఈ యొక్క పదాన్ని అడగడం జరిగింది. కీసా అనగాని మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో జేబు అని మనకు అర్థం అనేది అవుతుంది. నెక్స్ట్ ఈగురం అంటే ఉపాయము, పొత్రము అంటే రుబ్బురాయి, విసుర్రాయి అంటే తిరుగలి, అంగి అంటే చొక్క, గుల్ల అంటే గంప, పలారం అంటే ఫలహారం, గుమ్మి అంటే గాదె, కాక అంటే వేడి, కాక మీద ఉన్నాడంటాం, సర్వతం లేదా సర్గతం అంటే అట్లకాడ, గీర లేదా పయ్య అంటే చక్రం, మడుగులు అంటే మురుకులు, నెక్స్ట్ కళ్యామాకు అంటే కరివేపాకు, ఆగమాగం అంటే హడావిడి. సో ఇవి 6వ తరగతి టెక్స్ట్ బుక్లో మనకు ఫస్ట్ పేజీలో ఉంటాయి. ఇవి మనకు తెలంగాణ పదాలు. సో వీటి నుండి మనకు ఆల్రెడీ ఒక క్వశ్చన్ ఒక సెషన్లో రావడం అయితే జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వీటిని మీరు ఒకసారి విని వెళ్ళండి. మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మీకు ఖచ్చితంగా మీ ప్రయాణం చేస్తూ కూడా రివిజన్ చేసుకోవచ్చు. ఒక 2 minutesలో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకు కొన్ని జాతీయాలు కూడా ఇచ్చారు. సో ఇక్కడ నేను డైరెక్ట్ జాతీయాలు చదువుతాను. ఇలా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఎలా అంటే క్రింది వాటిలో ఏదో ఒక కత్తి నూరుట అని ఇచ్చి ఇది జాతీయమా సామెతనా అని ఇట్లా ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవి మనం ఒకసారి చూసుకొని వెళ్తే మనం ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మనకు మీరు అర్థం కూడా ఈజీగా అక్కడ ఆప్షన్ చూసి మీరు ఈజీగా ఆన్సర్ అయితే చేయవచ్చు. కాబట్టి నేను దీనికి ఏ సందర్భంలో వాడతారో మాత్రం చెప్పండి. డైరెక్ట్ నేను రివిజన్ చదువుకుంటూ వెళ్తాను, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కొన్ని జాతీయాలు చూసుకున్నట్లయితే అందవేసిన చెయ్యి, ఇది జాతీయంగా గుర్తించాలి. అడకత్తెరలో పోక చెక్క, అద్దు పద్దు, అన్నెము పుణ్యము, ఇల్లు గుల్ల చేయు, అరటి పండు వచ్చినట్లు, అరచేత నిమ్మపండు, నెక్స్ట్ ఉగ్గు పాలతో పెట్టు, కంకణము కట్టుకొను, కంట్లో వత్తులేసుకొని, కడుపులో పెట్టుకొను, కడుపులో చల్ల
కదులకుండా, ఇవన్నీ మనకు జాతీయాలు. కత్తి నూరుట, కన్ను కుట్టు, కన్నులు నెత్తికెక్కు, కప్పల తక్కెడ, కలగూర గంప, కాలికి బుద్ధి చెప్పు, కాలు గాలిన పిల్లి, కొండ పిండి గొట్టు, నేతి బీరకాయ, కొట్టిన పిండి, ముక్కు పచ్చలారని, మేక వన్నె పులి, ముసలి కన్నీరు, రెండు నాలుకలు. సో ఇవన్నీ ఏ సందర్భాల్లో వాడతారు మీకే తెలుసు కదా. నోటికి తాళం వేయు, చేతికి ఎముక లేనోడు. నెక్స్ట్ తెగేదాకా లాగొద్దు, తీగెకు కాయ బరువా, ఎంగిలి చేత్తో కాకిని కొట్టడు, తేనెలో నీటి బొట్టు, కుండ బద్దలు కొట్టినట్లు, అరచేతిలో వైకుంఠం. సో ఇవి జాతీయాలు, మనకు సిక్స్త్ క్లాస్ తెలుగులో ఉన్నటువంటి జాతీయాలు ఇవ్వడం జరిగింది ఫస్ట్ పేజీలో. సో వీటిని మీరు ఒకసారి చూసుకుని 1 minute అయిపోతుంది, చూసుకొని వెళ్ళండి సరిపోతుంది, మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ మనం కొన్ని పర్యాయ పదాలని చూద్దాం. నెక్స్ట్ మనము పర్యాయ పదాలను ఒకసారి చూసుకుందాము. మీరు ఏం లేదు, మీరు డైరెక్ట్ ఒకసారి నేను చదివింది ఒకసారి వింటూ వెళ్ళండి, లేదా ఒకసారి మీ దగ్గర బుక్స్ ఉంటే ఒకసారి చూసుకోండి, మీరు ఈజీగా ఆన్సర్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ మనకు అడవి అనే పదానికి పర్యాయ పదము వనము, కాన, అరణ్యం అవుతుంది. ఉదధి అనే పదానికి పర్యాయ పదము సముద్రము, రత్నకారము, సాగరము. ఏనుగు అంటే కరి, హస్తి, గజము. కప్ప అంటే మండూకము, బేకము, దర్దూరం. కథ అంటే గాథ, వృత్తాంతము, ఉదాంతము. కడుపు అంటే కుక్షి, ఉదరము, పొట్ట. కథనం అనే పదానికి పర్యాయ పదాలు యుద్ధము, రణము, సమరము. వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మన యొక్క వీడియోస్ని అయితే లైక్ చేసి, కొత్తగా చూస్తున్న మిత్రులు మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక అదేవిధంగా కపి అంటే కోతి, మర్కటము, వానరం అని గుర్తుపెట్టుకోండి. కరము అంటే చేయి, హస్తము, పాని. మొన్న కూడా అడిగారు ఈ యొక్క ప్రశ్నని మనకు మొన్న జరిగినటువంటి సెషన్లలో. కరము అనే పదానికి అర్థమో లేదా పర్యాయ పదమో అడగడం అయితే జరిగింది. కరము అంటే చెయ్యి, హస్తము, పాని. కొండ అంటే గుట్ట, పర్వతము, గిరి, నగము. కోవెల అంటే గుడి, దేవలం, దేవాలయము. కండ్లు అంటే నేత్రాలు, నయనాలు, అక్షులు. ఖడ్గం అంటే కత్తి, అసి, కృపాణం. గాలి అంటే పవనము, మారుతము, గార్పు. గుంపు అంటే మంద, సమూహము, బృందం. చీకటి అంటే అంధకారము, ఇరులు, ద్వాంతం. నెక్స్ట్ చెలిమి అంటే స్నేహము, నెయ్యము, మైత్రి, సోపతి. అదేవిధంగా చెరువు అంటే తటాకం, కొలను, మడుగు. చేప అంటే మీనము, మత్స్యము, జశం. జలము అంటే నీరు, ఉదకము, సలీలం. జీతం అంటే వేతనము, బత్తెము. తాబేలు అంటే పర్యాయ పదము కూర్మము, కమఠము, కచ్చపం. తృణం అనే పదానికి పర్యాయ పదము గడ్డి, పచ్చిక, గరిక. దుర్గ అనే పదానికి పర్యాయ పదాలు చండి, అంబ, పార్వతి. దేహం అనే పదానికి పర్యాయ పదాలు తనువు, శరీరము, మేను, పెయ్యి. నింగి అంటే మిన్ను, ఆకాశము, గగనము. సో ఇవి గుర్తుపెట్టుకోండి, ఒకసారి విని వెళ్ళండి సరిపోతుంది. నెక్స్ట్ నిజం అంటే సత్యము, వాస్తవము, నివ్వది. నైపుణ్యం అంటే నేర్పు, పనితనము, కౌశలం. మీరు ఒకసారి విని వెళ్ళండి, లేదా ఒకసారి మీరు చదువుకొని వెళ్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా ఒక ఆప్షన్ని చూసి మనం ఆన్సర్ అనేది పెట్టవచ్చు. ఆప్షన్ చూస్తే మనకు ఆన్సర్ అనేది గుర్తొస్తుంది. నెక్స్ట్ నేత అంటే నాయకుడు, సారథి, నడుపు వాడు. నేత్రం అంటే నయనము, కన్ను, అక్షి, చక్షువు. పసిడి అనే పదానికి పర్యాయ పదము బంగారము, పుత్తడి, సువర్ణము, కనకం. పురం అనే పదానికి పర్యాయ పదం పట్టణము, నగరము, స్థానీయం. పులి అనే పదానికి పర్యాయ పదం పుండరీకము, వ్యాఘ్రము, శార్దూలం. పుష్పం అనే పదానికి పువ్వు, సుమము, విరి. ఇది కూడా ఎక్కువ సార్లు అడగడం అయితే జరిగింది మనకు గత టెట్లలో. నెక్స్ట్ పెనిమిటి అంటే భర్త, మొగుడు, పతి. పుడమి అంటే పృథ్వీ, వసుధ, ధరణి. ఇది కూడా మొన్న అడగడం జరిగింది. నెక్స్ట్ పొలం అంటే చేను, క్షేత్రము, సీమ. పండుగ అంటే పర్యాయ పదము పబ్బము, ఉత్సవము, వేడుక. బావుట అంటే జెండా, పతాక, ధ్వజం అనేది పర్యాయ పదాలు అవుతాయి బావుట అనే పదానికి. నెక్స్ట్ బాట అనే పదానికి పర్యాయ పదాలు తోవ, మార్గం, దారి. భానుడు అనే పదానికి పర్యాయ పదాలు సూర్యుడు, రవి, ఈనుడు, అర్కుడు. భార్య అనే పదానికి పర్యాయ పదము సతి, పెండ్లము, కలత్రము. నెక్స్ట్ భూమి అనే పదానికి పర్యాయ పదము అవని, పృథ్వీ, వసుంధర.
మగు అనే పదానికి పర్యాయపదం స్త్రీ, ఇంతి, పడతి, వనిత. నెక్స్ట్ మేఘం. మేఘం అనే పదానికి పర్యాయ పదాలు మొగులు, జీముతం, వారిధం. యుద్ధం అనే పదానికి పర్యాయ పదము రణము, సమరము, సంగరం. వనది అనే పదానికి పర్యాయ పదము వార్ధి, సముద్రము, అంబుధి. వారధి అనే పదానికి పర్యాయ పదాలు వంతెన, సేతువు, కట్ట. వంశం అంటే సంతతి, గోత్రము, కులము. సదనం. సదనం అంటే ఇల్లు, నివాసము, మందిరం. సదనం అనే పదానికి పర్యాయపదము ఇల్లు, నివాసం, మందిరం. నెక్స్ట్ సింహం అనే పదానికి పర్యాయపదం కేసరి, మృగరాజు, పంచాస్యం. హర్షం అనే పదానికి పర్యాయపదము సంతోషము, ముదము, సంబురం. హాలికుడు అనే పదానికి పర్యాయపదము రైతు, కర్షకుడు, కృషి వలుడు. ఒక్కసారి చూసుకుని వెళ్ళండి సరిపోతుంది, ఈజీగా మనం ఆన్సర్ అనేది చేయవచ్చు. ఇది 6వ తరగతి తెలుగులో ఉన్నటువంటి పర్యాయ పదాలు. లాస్ట్ నెక్స్ట్ ప్రకృతి వికృతులు ఉన్నాయి కొన్ని, వాటిని కూడా మనం క్లియర్గా చూద్దాం. అటవీ అంటే వికృతి పదము అడవి అవుతుంది. అదేవిధంగా అంబ అంటే అమ్మ. ఆహారం అనే ప్రకృతి పదానికి వికృతి ఓగిరము. కథ అంటే కథ. కార్యం అంటే కర్జం వికృతి అవుతుంది. కీర్తి అనే పదానికి వికృతి పదం కీరితి. కుండము అంటే కుండ అవుతుంది. కులము అంటే కోలము అనాలి. గర్వము అంటే గురువము. గర్వం అంటే గురువము అనేది మనము సరైన సమాధానంగా ఎంచుకోవాలి, వికృతి అవుతుంది. గుణము అంటే గోణము వికృతి అవుతుంది. గ్రాసం అంటే గాసం అనేది వికృతి పదం అవుతుంది. చంద్రుడు పదానికి వికృతి పదం చందురుడు. చిత్రం అనే దానికి చిత్తరువు. త్యాగం అంటే త్యాగము. ధర్మము అంటే దమ్మము వికృతి పదం. ధర్మం యొక్క వికృతి పదం దమ్మము. అదేవిధంగా దూరం అంటే దవ్వు. దీపం అంటే దివ్వే. దిశ అంటే దిశ. నిజము అంటే నిక్కము. నిద్ర అంటే నిదుర. నిమిషం అంటే నిముసం వికృతి పదం. నిమిషం యొక్క వికృతి పదం నిముసం. నెక్స్ట్ పశువు అంటే పశువు. పత్తనం అంటే పట్నం. పూర్ణిమ అంటే పున్నమ. సో ఈ ప్రకృతి వికృతులు ఇంకా ఉన్నాయి కొన్ని, చూద్దాం. పృథ్వీ అనే పదానికి వికృతి పదం పుడమి. పర్వము అంటే పబ్బవు. మనకి ఇట్లా కూడా అడుగుతారు, వికృతి ఇచ్చి ప్రకృతి కూడా అడుగుతారు, ప్రకృతి ఇచ్చి వికృతి కూడా క్వశ్చన్లో అడుగుతున్నారు. సో కాబట్టి రెండు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ప్రతిజ్ఞ అంటే ప్రతిన. ప్రయాణము పయానము. ప్రాణం అనే పదానికి వికృతి పానము. భక్తి అనే పదానికి వికృతి భక్తి. భాష అనే పదానికి వికృతి భాష. నెక్స్ట్ భోజనం అనే పదానికి వికృతి బోనం. బృంగారం అనే పదానికి వికృతి బంగారం. మాన్యము అనే పదానికి వికృతి మన్నెం. మేఘము అనే పదానికి వికృతి మొగులు. ముఖము అనే పదానికి వికృతి మొగం. మౌక్తికం అనే పదానికి వికృతి ముత్యం అవుతుంది. నెక్స్ట్ రాత్రి అనే పదానికి వికృతి రేత్రి. రాజు అనే పదానికి వికృతి రాయడు. విద్య అనే పదానికి వికృతి విద్యే. శక్తి అనే పదానికి వికృతి సత్తువ. శ్రీ అనే పదానికి వికృతి సిరి. నెక్స్ట్ సముద్రం అనే పదానికి వికృతి ఏమవుతుందంటే సంద్రము అవుతుంది. సంద్రము. సముద్రం అంటే సంద్రం. సహాయం అనే పదానికి వికృతి సాయం. సింహం అంటే సింగం అవుతుంది. సంతోషం సంతానం. సింహం సింగం. మీరు సింగం సినిమా కూడా ఉంది మనకు, కాబట్టి సింహం యొక్క వికృతి సింగం. సంతోషం సంతాసం. స్నానము తానము. స్వామి సామి. ఇవి మనకు 6వ తరగతిలో ఉన్నటువంటి ప్రకృతి వికృతులు లాస్ట్ పేజీలో ఉంటాయి. సో మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక్కసారి చూసుకుని వెళ్ళండి, లేదా మన యొక్క వీడియోని ఒకసారి చూసుకొని మీకు ప్రయాణంలో కూడా ఒకసారి మీరు వింటూ వెళ్ళిపోతే ఈజీగా మీకు గుర్తుంటుంది. మనం అంటే ఇలాంటివి మనము వెళ్ళేటప్పుడు తక్కువ టైం ఉన్నప్పుడు చూసుకొని వెళ్తే ఇవి డైరెక్ట్గా వస్తే మనం డైరెక్ట్గా ఆన్సర్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. నెక్స్ట్ నానార్థాలు ఒకసారి చూసుకున్నట్లయితే 6వ తరగతిలో ఉన్నటువంటి నానార్థాలు. అవ్వ అంటే తల్లి, అమ్మమ్మ, నాయనమ్మ. ఆశ అనే పదానికి నానార్థము కోరిక, దిక్కు. ఉత్తరం అనే పదానికి నానార్థము లేఖ, ఒక దిక్కు. కథ అనే పదానికి నానార్థాలు కథ, గౌరి. కరం అంటే చెయ్యి, తొండము, కప్పము, కిరణము. కపి. కపి అంటే వానరము, సూర్యుడు, ఏనుగు, విష్ణువు. కర్కోటకం అంటే నాగుపాము, మారెడు, విషభేదం. కాలము అంటే సమయము, నలుపు, చావు. నెక్స్ట్ కాపు అంటే కాయలు కాయుట, రైతు, రక్షణ. కారు అంటే కాలము, నలుపు. కీడు అంటే అపకారము, ఆపద, అశుభం. కులం అంటే వంశం, తెగ, శరీరం, ఇల్లు, ఊరు. కొలువు అంటే ఉద్యోగము, ఆస్థానము, సేవ. నెక్స్ట్ గుణము. గుణము అంటే స్వభావము, అల్లెత్రాడు.
గుణము అంటే స్వభావము, అల్లెత్రాడు అని నానార్థాలు అవుతాయి. గోవు అంటే ఆవు, కన్ను, బాణం, సరస్వతి, భూమి. చిత్రం అంటే చిత్తరువు, బొట్టు, ఆశ్చర్యము. ఇవి చిత్రం అనే పదానికి నానా అర్థాలు. నెక్స్ట్ ధర. ధర అనే పదానికి నానా అర్థం ఏమవుతుంది? భూమి అవుతుంది, వెల కూడా అవుతుంది. ధర యొక్క నానార్థాలు భూమి, వెల. దహనం అంటే కాల్చుట, జీడి. మీరు జస్ట్ ఒకసారి చూసుకొని ఒకసారి విని వెళ్ళండి, మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. దిక్కు అంటే దిశ, శరణము, దారి. నిజము అంటే సత్యము, విధము. నిగ్గు అంటే ఉత్కృష్ట, కాంతి, కిరణము, సారం. పాలు అంటే క్షీరము, భాగం. ప్రాణం అనే పదానికి నానా అర్థం ఉసురు, గాలి, బలిమి. మతం అనే పదానికి నానా అర్థాలు అభిప్రాయము, సమ్మతి, శాస్త్రం. నెక్స్ట్ రాజు అనే పదానికి నానా అర్థాలు మనకు చంద్రుడు, అదేవిధంగా భూపాలుడు అవుతారు. చంద్రుడు, భూపాలుడు. రీతి అంటే విధము, మేర, ఇత్తడి. వర్ణం అనే పదానికి నానా అర్థం అక్షరము, రంగు, ఆకారం, జాతి. వర్షము అంటే సంవత్సరము, వాన, మబ్బు. సాధువు అంటే సజ్జనుడు, ముని. సిరి అంటే సంపద, లక్ష్మీ దేవత. సీమ అంటే దేశము, వరిమడి, గుర్తు. నెక్స్ట్ హంస అంటే శ్రేష్టము, ఒక పక్షి, పరమాత్మ. హంస అంటే ఏమవుతుంది? శ్రేష్టం అవుతుంది, ఒక పక్షి, పరమాత్మ అనేది నానార్థాలు అవుతాయి హంస యొక్క నానార్థాలు. సో ఇవి మనకు 6వ తరగతిలో ఉన్నటువంటి నానార్థాలు లాస్ట్ పేజీలో. నెక్స్ట్ మనకు కొన్ని విశేష అంశాలు ఉన్నాయి, ఒకసారి వీటిని మనం కూడా చూద్దాం, ఎందుకైనా మంచిది అడిగే అవకాశం ఉంది. నలుడు విశ్వకర్మ అంశతో పుట్టిన ఒక వానరుడు. ఇతడు వానర సేన లంకకు పోవడానికి సముద్రానికి సేతువు కట్టాడు నలుడు. నెక్స్ట్ గండ బేరుండ పక్షి, 2 తలలు గల పక్షి. గండ బేరుండ పక్షి అంటే 2 తలలు గల పక్షి. ఇది ఏనుగులను తన్నుకొని పోవు శక్తి కలది. సో గండ బేరుండ పక్షి అని అనగానిచ్చి 2 తలలు గల పక్షి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జానపద సాహిత్యము. జనపదము అంటే అర్థం అడగచ్చు. జనపదం అంటే ఏమవుతుంది? గ్రామము. సో గుర్తుపెట్టుకోండి, జనపదాలలో నివసించేవారు జానపదులు. జానపద సాహిత్యం ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా పుట్టిందో చెప్పడం కష్టం. జానపద సాహిత్యం మౌఖికంగా ప్రసారం అవుతుంది. జానపద సాహిత్యానికి కర్త ఎవరో తెలియదు. సామూహిక కర్తృత్వము, సామూహిక ప్రచారము దీని లక్షణము. నెక్స్ట్ జానపద సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వల్ల ప్రజల ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు తెలుసుకోవచ్చును. ఇది ఒకటి గుర్తుపెట్టుకుని, జనపదం అంటే ఏంది? గ్రామం అని గుర్తుపెట్టుకోండి. జీన వల్లభుని శాసనం చూసుకున్నట్లయితే వెములవాడ చాళుక్య రాజుని 2వ అరికేసరి ఆస్థాన కవి పంపని తమ్ముడి జీన వల్లభుడు. పంపని తమ్ముడు ఎవరు? జీన వల్లభుడు. ఈయన క్రీస్తు శకం 940లో కుర్క్యాల శాసనం వేయించాడు. ఇది తెలంగాణలో తొలి పద్య శాసనం. తెలంగాణలో తొలి పద్య శాసనం అడగడం జరిగింది. తెలంగాణలో తొలి పద్య శాసనం ఏంది? మనకు కుర్క్యాల శాసనం అవుతుంది. తెలంగాణలో తొలి పద్య శాసనం మనకు కుర్క్యాల శాసనం ఎవరు వేయించారంటే జీన వల్లభుడు. గుర్తుపెట్టుకోండి, 940లో. సో దీనిలో ఈ మన యొక్క కుర్క్యాల శాసనంలో 3 కంద పద్యాలు ఉంటాయి. కుర్క్యాల శాసనాన్ని జీన వల్లభుని శాసనం అని కూడా అంటాము. కుర్క్యాల గ్రామం కరీంనగర్ జిల్లాలోని గంగాధార మండలంలో ఉంది. సో ఈ కుర్క్యాల శాసనంలో పద్య శాసనం, తొలి తెలంగాణ పద్య శాసనంలో 3 కంద పద్యాలు ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో అజ్ఞాతవాసం అంటే అందరిని విడిచి వెళ్ళిపోవడం. సో అది అవసరం లేదు. నెక్స్ట్ కన్నమ్మ కష్టాలు అంటే మనకు కష్టాల మీద కష్టాలు పెట్టడము లేదా రాచి రంపార పెట్టడం అనే అర్థంలో మన కన్నమ్మ కష్టాలు అనే జాత్యాన్ని వాడడం అనేది జరుగుతుంది. కష్టాల మీద కష్టాలు పెట్టడం కావచ్చు, రాచి రంపాన పెట్టడం అనే సందర్భంలో మనము కన్నమ్మ కష్టాలు అనే జాత్యాన్ని వాడతాము. నెక్స్ట్ మనకు రామవారధి. ఇది తమిళనాడులోని ధనుష్కోటి, శ్రీలంకకు మధ్యన రాముడు వారధిని నిర్మించాడని ప్రతీతి. అమెరికాలోని నాసా అంతరిక్ష పరిశోధన సంస్థ ఉపగ్రహం ద్వారా భూమి ఛాయాచిత్రాన్ని తీసింది. ఈ ఛాయాచిత్రంలో సముద్రంలో కట్టబడిన సేతు స్పష్టంగా కనబడుతుంది. ఈ వారధి మూలంగా భారతదేశానికి సునామీల ప్రభావం అంతగా ఉండడం లేదు. దీనిని ఆంగ్లంలో ఏమంటాం? ఆడమ్ బ్రిడ్జ్ అంటాం. ఆ వారధిని ఆంగ్లంలో ఏమంటాం? ఆడమ్స్ బ్రిడ్జ్ అని అంటారు. నెక్స్ట్ కాకతీయ కళాతోరణము. ఇది ఫస్ట్ మనకు ఓరుగల్ నుంచి వీరు శాసించారు. తర్వాత వీరు 1199లో కోట నిర్మాణానికి గణపతి దేవుడు శ్రీకారం చూస్తే దాన్ని పూర్తి చేసింది మాత్రం రుద్రమ్మదేవి. సో ఆ కోట ద్వారంగా మనకు కీర్తి తోరణాలు ఉన్నాయి. ప్రజెంట్ మనకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నంలో మనకు శిలాతోరణం అనేది కనిపిస్తుంది కాకతీయలోది. ఈ కాకతీయ శిలాతోరణం అనేది
కాకతీయ శిల్పకళ వైభవానికి వన్నె తెగ్గని ఆనవాలుగా మనము చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇవి మనకు 6th క్లాస్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు. అదేవిధంగా కొన్ని సామెతలు ఉన్నాయి. సో ఒకసారి నేను చదువుతాను, వినండి. సామెతలు జాతీయాలు డిఫరెంట్ ఉంటాయి. అవి మీరు ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఐడెంటిఫై చేయాలంటే ఒకసారి మనం ఖచ్చితంగా చదువుకొని కానీ ఒకసారి చూసుకొని కానీ వెళ్ళాల్సిందే. పొమ్మన లేక పొగబెట్టినట్లు, ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు, ఊరందరిదో దారి, ఉలిపి కట్టేదో దారి, సందిట్లో సడేమియా అన్నట్టు, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు, అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లు, పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు, తవ్వెడిస్తే తంగెళ్ళు పీకలే, ఇంటింటికో మంట పోయి, అడిగినట్లిస్తే కడిగినట్లవుతుంది, కింద పడ్డ మీద కాలు నాదే, ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే, కుండ పగిలిన కుక్క గుణం తెలిసే, చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు, పోచమ్మ కుండ పెడితే మైసమ్మ మాయం చేసే, పిల్ల పైలం ముల్లె పైలం, విత్తు చిన్న విచారం పెద్ద, సుఖం వస్తే మొహం కడుగా తీరిక లేదన్నట్లు, ఎక్కినోంది గుర్రం ఏలినోంది రాజ్యం, చుట్టమై వచ్చి దయ్యమై పట్టే, ఉయ్యాల్లో బిడ్డను పెట్టి ఊరంతా వెతికినట్టు. సో ఇవి మనకు ఉన్నటువంటి సామెతలు. ఇవన్నీ ఒకసారి మీరు మన యొక్క ఛానల్లో ఒకసారి విని, ఈ యొక్క వీడియోని విని ఒకసారి వెళ్ళండి. ఖచ్చితంగా మీరు మార్క్స్ అనేటివి వస్తాయి. ఖచ్చితంగా దీంట్లోకి బిట్స్ అనేటివి వస్తాయి. ఇది 6వ తరగతి, నెక్స్ట్ 7th క్లాస్. రైట్, మనం ఇక 7th క్లాస్లో ఉన్నటువంటి పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, ముఖ్యమైన విశేషాంశాలు, వాటిని అన్నిటినైతే మనము క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా కొన్ని ఉత్పత్తి అర్థాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా మనమైతే 7th క్లాస్లో ఉన్నటువంటి వాటిని క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని ముఖ్యమైన పర్యాయ పదాలు ఉన్నాయి. ఒకసారి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అలా అంటే కెరటము, తరంగం అని అర్థము. అలా యొక్క పర్యాయ పదాలు కెరటము, తరంగము. అంగడి యొక్క పర్యాయ పదము దుకాణము, విపణి, మరిగే. అదేవిధంగా రైట్, అమ్మ అనే పదానికి పర్యాయ పదాలు తల్లి, మాత, జనని. ఆత్మజుడు అనే పదానికి పర్యాయ పదాలు కుమారుడు, కొడుకు, పుత్రుడు, తనయుడు, సుతుడు. నెక్స్ట్ ఆనందం అంటే సంతోషము, హాయి, సుఖము. ఆశ అనే పదానికి పర్యాయ పదాలు కోరిక, కాంక్ష, వాంఛ. ఆసక్తి అంటే అపేక్ష, అనురక్తి, శ్రద్ధ. ఇల్లు అంటే గృహము, సదనము, నివాసము, ఆవాసము. ఈర్ష్య అంటే అసూయ, ఈసు, మత్సరం. అదేవిధంగా ఏనుగు అనే పదానికి పర్యాయ పదాలు వచ్చేసరికి కరి, హస్తి, ఇభము, గజము. కంచు అనే పదానికి పర్యాయ పదాలు కంచం, కాంస్యము. కిరణం అనే పదానికి పర్యాయ పదము రశ్మి, వెలుగు, శిఖ. కుందేలు అనే పదానికి పర్యాయ పదము చెవుల పిల్లి, శశము, శరభం. గోవు అంటే ఆవు, ధేనువు, సురభి అనే పర్యాయ పదాలు అయితే ఉంటాయి. వీడియోను చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మన యొక్క వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న మిత్రులు మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, మీకు ఖచ్చితంగా ఈ యొక్క టాపిక్స్ నుండి క్వశ్చన్స్ అనేటివి డెఫినెట్గా వస్తున్నాయి. ఖచ్చితంగా రేపు జరగబోయే ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా వస్తాయి. ఇక నెక్స్ట్ చెట్టు అనే పదానికి పర్యాయ పదాలు తరువు, భూరూహము, వృక్షము. చెరువు అనే పదానికి తటాకం, అదేవిధంగా సరస్సు. చేప అంటే మీనము, మత్స్యము. దాత అనే పదానికి పర్యాయ పదము త్యాగి, వితరణశీలి, ఉదారుడు. దూడ అనే పదానికి పర్యాయ పదము లేగ, క్రేపు, పెయ్య. నీరు అనే పదానికి పర్యాయ పదాలు జలము, సలీలము, ఉదకము. పల్లె అనే పదానికి పర్యాయ పదాలు గ్రామము, ఊరు, జనపదము. జనపదం అంటే మనం ఆల్రెడీ చెప్పాము, జనపదం అంటే గ్రామం అని అర్థం కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా పసిడి అంటే కాంచనము, పుత్తడి, బంగారము, హేమము, కనకము. పక్షి అంటే పులుగు, విహాంగము, ఖగము అనే పర్యాయ పదాలు ఉంటాయి. పిల్లి అనే పదానికి పర్యాయ పదాలు బిడాలము, మార్జాలం. పులి అనే పదానికి పర్యాయ పదము శార్దూలము, వ్యాఘ్రము. ఇది ఎన్నోసార్లు రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పర్యాయ పదాలు అడగడం జరిగింది ఇంతకుముందు గత టెట్లలో కావచ్చు, డిఎస్సీలలో కూడా కావచ్చు. పూజ అనే పదానికి పర్యాయ పదం అర్చన, సపర్య. భర్త అంటే పతి, నాథుడు, మగడు. అదేవిధంగా మొగుడు, పెనివిటి. భార్య అనే పదానికి పత్ని, ఆలు, ఇల్లాలు, పెండ్లం అనే పర్యాయ పదాలు అయితే ఉన్నాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, చూద్దాం. మైత్రి అనే పదానికి పర్యాయ పదం మళ్ళీ ఇది కూడా మనకు రావడం అయితే జరిగింది ఇంతకుముందు జరిగినటువంటి సెషన్లలో. మైత్రి అంటే స్నేహము, నెయ్యము, సాంగత్యము, సోపతి. రణము అనే పదానికి పర్యాయ పదము యుద్ధము, సమరము, ఆజీ. రథము అనే పదానికి పర్యాయ పదము తేరు, చందనము, అరథము. రైతు అంటే కర్షకుడు, కృషివలుడు.
వసుధ అంటే భూమి, ధరణి, ధరిత్రి, అవని, నేల అనే పర్యాయ పదాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకు వ్యవసాయము అంటే కృషి, వ్యవసాయం అంటే కృషి, సేద్యము, కాపుదనం. విగ్రహం అంటే ప్రతిమ, ప్రతిబింబము, ప్రతికృతి, ప్రతినిధి. శరీరము అంటే దేహము, తనువు, పెయ్యి. సన్యాసి అంటే భిక్షువు, జడాధారి. అదేవిధంగా యతి, ముని. సూక్తి అంటే మంచి మాట, సుభాషితము. ఇవి 7th క్లాస్లో ఉన్నటువంటి ముఖ్యమైన పర్యాయ పదాలు. ఖచ్చితంగా ఇక్కడ నుండి మనకు లాస్ట్ పేజీలో ఉన్నటువంటి పర్యాయ పదాలు నానార్థాలకు వెళ్ళే మనకు క్వశ్చన్స్ అయితే ఇంతకుముందు సెషన్లలో వచ్చాయి. నెక్స్ట్ జరగబోయే సెషన్లో కూడా ఖచ్చితంగా ఇక్కడ నుండి ప్రశ్నలు అనేటివి వస్తాయి. సో మనము టెక్స్ట్ బుక్ను తీసుకెళ్ళి రివిజన్ చేయలేము కాబట్టి అందుకనేసి మీకు ఈజీగా ఉంటుంది. ఫోన్ని ఎట్లాగో తీసుకెళ్తారు కాబట్టి ఈజీగా మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి వింటే మీకు రివిజన్ అనేది అవుతుంది. అంగడి అనే పదానికి నానా అర్థాలు. ఇవి నానా అర్థాలను ఇప్పుడైతే తెలుసుకుందాం. పర్యాయ పదాలు అయిపోయాయి. అంగడి అనే పదానికి నానా అర్థము సంత, మడిగే. కంఠీరావం అనే పదానికి నానా అర్థాలు మదగజము, పావురము, సింహం. కులము అంటే వంశము, జాతి, శరీరము, ఊరు, ఇల్లు, నేతి పొట్ల, దేశము, పిల్లి అనే అర్థాలైతే ఉన్నాయి. కేసరి అంటే సింహము, గుర్రము, శ్రేష్ఠుడు, హనుమంతుడిని తండ్రి, మాధీఫలము, పున్నాగం అనే నానార్థాలు ఉన్నాయి. చైతన్యం అనే పదానికి నానార్థం జ్ఞానము, జీవము. తగవు అనే పదానికి నానార్థాలు మనకు జగడము, వ్యాజ్యము, పద్ధతి, మేలు అనే నానార్థాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకు మేలు ఇంకా యుక్తము, న్యాయము, తీర్పు అనేటివి కూడా తగు అనే పదానికి నానార్థాలుగా మనము చెప్తాము. నెక్స్ట్ మనకు ధనము అనే పదానికి విత్తము, ఆస్తి, ఆవుల మంద. ధనియము, ధనిష్ట నక్షత్రం అనేటివి ధనం అనే పదానికి నానార్థాలు. ద్విజుడు అనే పదానికి నానార్థాలు బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు అనే నానార్థాలు అయితే ఉన్నాయి. నేర్పు అనే పదానికి అభ్యసించు, సామర్థ్యము, విజ్ఞానం అనే నానార్థాలు ఉన్నాయి. పద్మం అంటే కమలము, పాము, ఒక నిధి, సంఖ్య, విశేషము అనే నానార్థాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ప్రతిష్ట అంటే కీర్తి, స్థాపన అనే నానార్థాలు ఉన్నాయి. ప్రతిష్ట అంటే కీర్తి, స్థాపన అనే నానార్థాలు అయితే మనకు ఉన్నాయి. నెక్స్ట్ మనకు పశువు అనే పదానికి నానార్థాలు ఒకసారి చూసుకున్నట్లయితే మనము గొర్రె, బలికి ఇచ్చు మృగము, మేడి చెట్టు, ప్రమథ గణము. నెక్స్ట్ మనకు పాదము అంటే నానార్థం మనకు పద్యపాదము, కాలి అడుగు భాగము, కిరణము, పాతిక భాగము, వేరు అనే నానార్థాలు ఉన్నాయి. బలి అంటే బలి చక్రవర్తి. అదేవిధంగా గంధకము, చర్మపు ముడతలు, దున్నపోతు అనే అర్థాలు ఉన్నాయి. భంగము అనే పదానికి నానార్థాలు ఆటంకము, అలా. నెక్స్ట్ వాలము అనే పదానికి నానార్థం చూసుకున్నట్లయితే తోక, తల వెంట్రుక, కత్తి, పులి. వెరవు అనే పదానికి ఉపాయము, విధము, వశము అనే నానార్థాలు ఉన్నాయి. వ్యవసాయం అనే పదానికి నానార్థాలు కృషి, పరిశ్రమ, ప్రయత్నము, పాటుపడుట, నిశ్చల బుద్ధి. శాఖ అనే పదానికి నానార్థాలు కొమ్మ, వేద భాగం. శ్రీ అనే పదానికి నానార్థాలు సాలెపురుగు, బుద్ధి, సరస్వతి, లక్ష్మి, పార్వతి, అలంకారము. ఇవి శ్రీ యొక్క పదానికి నానార్థాలు ఇంకా ఉన్నాయి. ఒక రాగము, విషము, సంపద. ఇవి అన్ని శ్రీ అనే పదానికి శ్రీ అనే పదానికి నానార్థాలుగా మనమైతే చెప్పుకుంటాము. నెక్స్ట్ హాస్యం అనే పదానికి నానార్థాలు నవ్వు, పరిహాసము అనే నానార్థాలు అయితే ఉన్నాయి. ఇవి మనకు 7th క్లాస్లో ఉన్నటువంటి నానార్థాలను అయితే కంప్లీట్గా మనము రివిజన్ అయితే చేసుకున్నాం. నెక్స్ట్ మనకు 7th క్లాస్లో ఉన్నటువంటి ప్రకృతి వికృతిని ఒకసారి మనం చూద్దాం. మనకు ప్రతి సెషన్లో ఈ యొక్క అంశాల నుండి తెలుగుకు సంబంధించి టెట్లో మనకు బిట్స్ అనేటివి వస్తున్నాయి. దాదాపుగా 2 నుంచి 3 లేదా 4 బిట్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా మనం ఈ యొక్క మార్కులని కోల్పోకూడదంటే టెక్స్ట్ బుక్లో లాస్ట్ పేజీలో ఉన్నవి ఖచ్చితంగా ఒకసారి మనం విని వెళ్ళని మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి కాబట్టి. ఆశ అంటే వికృతి మనకు ఆశ. ఆకాశం అంటే వికృతి ఆకాశం. ఆశ్చర్యం అనే పదానికి వికృతి అచ్చెరువు. ఆహారం అనే పదానికి మనకు వికృతి ఓగిరం అవుతుంది. ఇది కూడా అడిగినట్టున్నారు మనకు. నెక్స్ట్ మనకు కథ అనే పదానికి వికృతి ఏమవుతుంది కథ. కవిత అనే పదానికి వికృతి కైత. కార్యం అనే పదానికి వికృతి కర్జం. కూల్య అనే పదానికి వికృతి మనకు కాల్వ అవుతుంది. నెక్స్ట్ చిత్రము అనే పదానికి వికృతి చిత్తరువు. దిశ అనే పదానికి వికృతి దశ. నిద్ర అనే పదానికి వికృతి నిదుర. అదేవిధంగా పర్వం అనే పదానికి వికృతి పబ్బం. పక్షి అనే పదానికి వికృతి పక్కి. అదేవిధంగా పశువు అనే పదానికి వికృతి మనకు పసరం అనేది అవుతుంది.
నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి చూద్దాం. కొన్నే ఉన్నాయి, ఒకసారి చూసుకొని వెళ్ళండి. అన్ని క్లాసులకు సంబంధించి ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. పుణ్యం అనే పదానికి వికృతి పుణ్యం. అదేవిధంగా పుస్తకం అనే పదానికి వికృతి పొత్తం. పూర్ణిమ అనే పదానికి వికృతి పున్నమ. భక్తి అనే పదానికి వికృతి భక్తి. భాగవతం అనే పదానికి వికృతి భాగోతం, భాగోతం అవుతుంది. నెక్స్ట్ ముఖము అనే పదానికి వికృతి ముఖము అవుతుంది. అదేవిధంగా రాత్రి అనే పదానికి వికృతి రాత్రి అవుతుంది. వర్ణము అనే పదానికి వన్నే అవుతుంది. శిఖ అనే పదానికి సిగ అనే వికృతి అవుతుంది. సంతోషం అనే పదానికి వికృతి సంతాసం అవుతుంది. సంధ్య అనే పదానికి వికృతి సంజ అవుతుంది. సింహం అనే పదానికి వికృతి సింగం అవుతుంది. మనకు 6th క్లాస్లో కూడా ఈ యొక్క పదం రావడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకు స్తంభం అనే పదానికి వికృతి కంబం అవుతుంది. స్నానం అనే పదానికి వికృతి తానం అనేది అవుతుంది. ఇవి మనకు 7th క్లాస్లో ఉన్నట్టు ప్రకృతి వికృతి పదాలు. కొన్ని ఉత్పత్తి అర్థాలు ఉన్నాయి, వాటిని ఒకసారి మనము చూద్దాం. సో ఇది పేపర్ 1, పేపర్ 2 ఇద్దరికి ఉపయోగపడుతుంది. తెలుగులో ఖచ్చితంగా ఇక్కడ నుండి 100% బిట్స్ అనేటివి వస్తున్నాయి. రేపు కూడా జరగబోయే సెషన్లో వస్తాయి. వీడియోని చూస్తున్న మిత్రులు తప్పకుండా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ కమలాకారము అనే పదానికి వ్యుత్పత్తి అర్థము కమలాలకు ఆకారమైనది కొలను. తటాకము అనే పదానికి వికృతి జలం చే కొట్టబడినది నిండినది అని అర్థము. ఏది చెరువు. పద్మాకారం అంటే పద్మాలకు నిలవైనది కొలను లేదా చెరువు. సో ఈ యొక్క ఉత్పత్తి అర్థాలను అయితే గుర్తుపెట్టుకోండి. మనం ఒకసారి చూసి ఒకసారి విని ఉంటే ఆప్షన్లో మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చును. వసుధ అంటే ద్రవ్యాదులను ధరించున్నది భూమి. రమనాథుడు అంటే రమ భర్త అయినవాడు లేదా లక్ష్మికి భర్త అయినవాడు విష్ణువు. పయోనిధి అంటే నీటికి నిధి వంటిది సముద్రము. సో ఇవి మనకు 7th క్లాస్లో ఉన్నటువంటి వ్యుత్పత్తి అర్థాలు. వీటిని ఒక్కసారి మీరు చూసి వెళ్ళండి, మీరు ఈజీగా ఇచ్చినటువంటి ఆప్షన్. నెక్స్ట్ మనము 8th క్లాస్లో ఉన్నటువంటి పర్యాయ పదాలు నానార్థాలు కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి, వాటిని అయితే తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పర్యాయ పదాలు అంధకారము అంటే చీకటి, తమస్సు, తిమిరం అనే అర్థాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకు పర్యాయ పదాలు అయితే ఉన్నాయి. అసువులు అంటే ప్రాణములు, ఉసురు, జీవములు అనే పర్యాయ పదాలు ఉన్నాయి. ఆకలి అనే పదానికి పర్యాయ పదం క్షుత్తు, బుభుక్ష. ఆలంబనం అనే పదానికి మనకు పర్యాయ పదాలు ఆధారము, ఆశ్రయము, ఊత. ఇడుములు అనే పదానికి పర్యాయ పదాలు ఇబ్బందులు, కడగండ్లు, కష్టాలు. ఉడుపులు అనే పదానికి పర్యాయ పదాలు గుడ్డలు, పుట్టములు, బట్టలు, వస్త్రాలు. కర్దమం అంటే బురద, అడుసు, పంకం. కష్టం అనే పదానికి పర్యాయ పదాలు ఇక్కట్టు, శ్రమ, ఇడుము. కాంక్ష అనే పదానికి పర్యాయ పదం ఇచ్ఛ, కోరిక, వాంఛ. కాపు అనే పదానికి పర్యాయ పదాలు మనకు రైతు, కర్షకుడు, కృషివలుడు, హాలికుడు, సైరికుడు. కృషివలుడు, హాలికుడు, సైరికుడు. కాపు అనే పదానికి మనకు పర్యాయ పదాలు. కాపు అంటే రైతు, కర్షకుడు, కృషివలుడు, హాలికుడు, సైరికుడు. కుప్పలు అంటే రాసులు, ప్రోగు, ప్రోవు. కీర్తనం అనే పదానికి పర్యాయ పదాలు పతాకము, జెండా, ధ్వజము. వనము అనే పదానికి పర్యాయ పదము శబ్దము, సవ్వడి, చప్పుడు. చిచ్చు అంటే అగ్ని, జ్వలనము, అనలము, అంగారం. జననాథుడు అంటే రాజు, నృపుడు, ప్రభువు, భూమీషుడు. తనువు అనే పదానికి పర్యాయ పదాలు శరీరము, దేహము, మేను, ఉడలు, పెయ్యి. తాపసి అంటే తపస్వి, తబిసి, ఋషి, యోగి, మౌని అనే పర్యాయ పదాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ధృతి అనే పదానికి పర్యాయ పదాలు మనకు ధైర్యము, బింకము, గట్టితనము. నినాదము అంటే ధ్వని, మోత, శబ్దం. నిశీతిని అంటే రాత్రి, యామిని, నిశ. నీరము అంటే నీళ్లు, ఉదకము, జలము, తోయం. పశువు అంటే గొడ్డు, జంతువు, పసరము. పరిమళం అంటే తావి, సువాసన, సౌరభం. పాదము అంటే అడుగు, అంగ్రి, చరణము. పుడమి అంటే భూమి, నేల, అవని, వసుధ, ధరిత్రి, ఇలా అనేటివి మనకు పర్యాయ పదాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ భార్య అనే పదానికి పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే మనకు పత్ని, కలత్రం, ఆలు, పెండ్లము. మంచు అనే పదానికి పర్యాయ పదం తుహీనము, నిహారము, హిమము. మైత్రి అంటే స్నేహము, చెలిమి, సోపతి. మోక్షం అంటే కైవల్యము, ముక్తి, నిర్వాణం. వాన అంటే వర్షము, వృష్టి, చిత్తడి. విలువ అంటే వెల, ఖరీదు, మూల్యము. వెండి అనే పదానికి పర్యాయ పదము రజతము, దౌతము, రూప్యము. వేసవి అనే పదానికి పర్యాయ పదం వేసంగి, గ్రీష్మము, ఎండాకాలము అనే పర్యాయ పదాలు ఉంటాయి. నెక్స్ట్ సఖులు అంటే స్నేహితులు, మిత్రులు, సోపతి, గాళ్ళు. సమూహం అంటే గుంపు, బృందము, సముదాయము. సైరికుడు అంటే కాపు, హాలికుడు, రైతు. హంస అంటే మరాలము, అదేవిధంగా మరాలము, చక్రాంగము, మానసౌకము.
హాలము అంటే శిరము, నాగలి, కుంతలము అనే పర్యాయపదాలు ఉన్నాయి. హృదయం అనే పదానికి పర్యాయపదము యద, మది, మనస్సు అనేటివి హృదయం అనే పదానికి మనకు పర్యాయ పదాలు. కొన్ని ముఖ్యమైన అదేవిధంగా మనకు నానార్థాలు ఉన్నాయి, వాటిని ఒకసారి మనము చూద్దాం. అరిష్టము అంటే కీడు, మజ్జిగ, కాకి, కుంకుడు చెట్టు అనే నానార్థాలు ఉన్నాయి. అరిష్టం అనే పదానికి నానార్థాలు చూసుకున్నట్లయితే మనకు కీడు, మజ్జిగ, కాకి, కుంకుడు చెట్టు. అర్థము అంటే శబ్దార్థము, కారణము, ధనము, న్యాయము, ప్రయోజనము, వస్తువు. నెక్స్ట్ మనకు కాలం అనే పదానికి నానార్థాలు నల్లనిది, సమయము, మరణము, ఇనుము. చీకటి అనే పదానికి నానార్థాలు అంధకారము, దుఃఖము, రాత్రి. చేవ అంటే సారము, ధైర్యము, పొగరు. సారము, ధైర్యము, పొగరు, చెరువు అనే పదానికి నానార్థాలు. నెక్స్ట్ తలపు అనే పదానికి నానార్థాలు మనకు అభిప్రాయము, ఆలోచన, జ్ఞప్తి. దిక్కు అనే పదానికి నానార్థాలు దిశ, శరణము, దారి. పాడి అనే పదానికి నానార్థాలు న్యాయము, ధర్మము, తీర్పు స్వభావము, ఆచారము. నెక్స్ట్ మనకు పావని అనే పదానికి నానార్థాలు ఆవు, గంగ, భీముడు, హనుమంతుడు, పవిత్రురాలు. మిసిమి అనే పదానికి నానార్థాలు కాంతి, నవనీతము, సంపద. కాంతి, నవనీతము, సంపద. మిసిమి అనే పదానికి నానా అర్థాలు. నెక్స్ట్ మూలం అనే పదానికి నానా అర్థాలు వేరు, మొదలు, ఊడ, కారణము, పునాది. మౌక్తికం అనే పదానికి నానా అర్థాలు ముత్యము, ఏనుగు, కుంభస్థలము, మేఘము, శంఖం. వనము అనే పదానికి నానా అర్థము అడవి, జలము, సమూహము. వెరచు అనే పదానికి నానా అర్థం భయపడు, సంకోచించు. శక్తి అనే పదానికి నానా అర్థం బలము, సామర్థ్యము, పార్వతి అనే నానార్థాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకు శ్రేయం అనే పదానికి నానార్థాలు సుకృతము, మేలు, ధర్మము. సుధా అనే పదానికి నానార్థాలు పాలు, సున్నము, అమృతం. హంస అనే పదానికి నానార్థాలు అంచ, పరమాత్మ, తెల్లగుర్రము, మాత్సర్యము. హితము అనే పదానికి నానార్థాలు లాభము, క్షేమము, ఇష్టము, ఉపకారం. క్షీరము అంటే పాలు, తీపు, నీళ్లు, పాలపిట్ట, మర్రి చెట్టు అనేటివి క్షీరము అనే పదానికి నానార్థాలుగా మనము చెప్పుకుంటాం. ఇవి 8th క్లాస్లో ఉన్నటువంటి నానార్థాలు. నెక్స్ట్ మనకు 8th క్లాస్లో ఉన్నటువంటి కొన్ని ప్రకృతి వికృతులను చూద్దాం. అగ్ని అంటే పదానికి వికృతి అగ్గి అవుతుంది. అద్భుతం అనే పదానికి వికృతి అబ్బురం అవుతుంది. ఆశ్చర్యం అనే పదానికి వికృతి అచ్చెరువు అనేది అవుతుంది. నెక్స్ట్ మనకు ఆహారం అనే పదానికి వికృతి ఓగిరము. కూల్య అంటే వికృతి కాలువ. కులము అంటే కులము అనే వికృతి ఉంటుంది. ఖని అనే పదానికి వికృతి గని. గుణము అనే పదానికి వికృతి గుణము. దీపం అనే పదానికి వికృతి దివ్వె. దోషం అనే పదానికి వికృతి మనకు దోషము అవుతుంది, దోషం. నెక్స్ట్ మనకు ధర్మము అనే పదానికి వికృతి మనకు ఏమవుతుంది దమ్మం అవుతుంది. పశువు అనే పదానికి వికృతి పశువు అవుతుంది. నెక్స్ట్ కొన్ని ఉన్నాయి, వాటిని కూడా మనం చూద్దాము. నెక్స్ట్ పుణ్యము అనే పదానికి మనకు వికృతి ఏమవుతుందంటే పుణ్యం అవుతుంది. ప్రేమ అనే పదానికి వికృతి ప్రేముడి అవుతుంది. బృంగారం అనే పదానికి వికృతి బంగారము అవుతుంది. భక్తి అనే పదానికి వికృతి మనకు భక్తి లేదా భగితి అవుతుంది. ముఖము అనే పదానికి వికృతి మొగము. రాశులు అనే పదానికి వికృతి రాసులు. రాత్రి అనే పదానికి వికృతి రాత్రి అనేది మనకు అవుతుంది. నెక్స్ట్ విద్య అనే పదానికి మనకు వికృతి ఏమవుతుందంటే విద్య అవుతుంది. వైద్యుడు అనే పదానికి వికృతి వెజ్జు అవుతుంది. సంతోషం అనే పదానికి వికృతి సంతాసం అవుతుంది. సహాయం అనే పదానికి సాయము అవుతుంది. హృదయం అనే పదానికి వికృతి యద అనేది అవుతుంది. ఇవి మనకు 8th క్లాస్లో ఉన్నటువంటి వికృతి పదాలు, ప్రకృతి వికృతి. నెక్స్ట్ మనకు ఉత్పత్తి అర్థాలను ఒకసారి చూద్దాం. అంధాకారం అనే పదానికి ఉత్పత్తి అర్థము లోకులను అందులుగా చేయునది ఏంటిది చీకటి. కామరి అనే పదానికి వికృతి మన్మథునికి శత్రువు ఎవరు శివుడు. కైమార్పు అనే పదానికి ఉత్పత్తి అర్థము చేతులు జోడించి చేయునది నమస్కారము. పక్షి అనే పదానికి ఉత్పత్తి అర్థం ఏమవుతుంది పక్షములు కలది ఏంటిది పక్షి. పయోనిధి పదానికి మనకు వ్యుత్పత్తి అర్థం ఏమవుతుంది పయస్సుకు నిధి అంటే నీటికి నిధి సముద్రము. పుత్రుడు అనే పదానికి వ్యుత్పత్తి అర్థం ఏమవుతుంది పున్నమ నరకము నుండి రక్షించువాడు కొడుకు. పౌరులు అనే పదానికి మనకు వ్యుత్పత్తి అర్థము పురంలో నివసించువారు ప్రజలు. సైన్యము అంటే తీవ్రంగా పోవున్నదేంటి డేగా. నెక్స్ట్ మనకు ఇంతకుముందు జరిగినటువంటి సెషన్లలో 9th క్లాస్లోకి వెళ్ళి అదేవిధంగా 10th క్లాస్లోకి వెళ్ళి మనకు ఈ ఉత్పత్తి అర్థాలని అడగడం జరిగింది. నెక్స్ట్ మనకు 6th, 7th, 8th నెక్స్ట్ సెషన్లో ఈ యొక్క క్లాసుల నుండి వచ్చే అవకాశం అయితే ఉంది. మనకు నెక్స్ట్ అదే మీరైతే జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి.
సంయామి అంటే సంయమము అంటే ఇంద్రియ నిగ్రహము కలవాడు ఋషి. సైరికుడు అంటే శిరముతో నేలను దున్నేవాడు అంటే నాగలితో నేలను దున్నేవాడు రైతు. సోమార్ధధరుడు అంటే సోమార్ధధరుడు అంటే చంద్రవంకను శిరస్సున ధరించినవాడు శివుడు. హాలికుడు అంటే హలముతో నాగలిని దున్నేవాడు లేదా నాగలితో నేలను దున్నేవాడు రైతు అవుతాడు. ఇవి మనకు 8th క్లాస్లో ఉన్నటువంటి వ్యుత్పత్తి అర్థాలు కొన్నే ఉన్నాయి. మీరు ఒకసారి చూసుకొని వెళ్ళండి. 1 2 3 4 5 6 7 8 9 10 12 ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. ఇది మనకు 8th క్లాస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రకృతి వికృతి పదాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, అదేవిధంగా ఉత్పత్తి అర్థాలు. అయితే ఇవి మనకు ఈరోజు మనకు 8th 6th 7th 8th క్లాస్కి సంబంధించినటువంటి లాస్ట్ పేజీలో ఉన్నటువంటి మనకు పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, ఉత్పత్తి అర్థాలు, అదేవిధంగా తెలంగాణ పదాలు, ఇవన్నీ అయితే మనకు ఈ వీడియోలో క్లియర్గా మనకు రివిజన్ అయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో మనం 9th 10th క్లాస్కి సంబంధించినటువంటి విషయాల్ని మనం పర్యాయ పదాలు, నానార్థాలు, ఈ అన్నిటిని తెలంగాణ పదాలు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ లాస్ట్ పేజీలో ఉన్నటువంటివి ఒక 10 minutesలో మనము నెక్స్ట్ క్లాస్లో మనం దాన్ని అయితే రివిజన్ చేసుకుందాం. ఇప్పుడైతే 6th 7th 8th అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో మీకు ఈరోజు సాయంత్రం లేదా రేపు మార్నింగ్ మీకు ఆ యొక్క వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. నెక్స్ట్ అర్థాలకు సంబంధించినటువంటి ఒక వీడియోని మీకు తొందరలోనే అప్లోడ్ అయితే చేస్తాను. ఖచ్చితంగా నెక్స్ట్ సెషన్ వాళ్ళకు ఈ యొక్క వీడియోని ఒక్కసారి చూసి వెళ్ళండి. మీకు ఖచ్చితంగా మార్క్స్ 2 నుంచి 3 మార్క్స్ లేదా 4 మార్కులు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నుండే మనకు జరిగినటువంటి సెషన్లలో క్వశ్చన్స్ ఇక్కడ నుండే రావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ మీకు 9th 10th క్లాస్కి సంబంధించినటువంటి మీకు నేను ఈరోజు సాయంత్రం అందించే ప్రయత్నం అయితే చేస్తాము. సో మీరైతే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినట్టు ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ కావాలి అనుకో మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుండి జాయిన్ అవ్వచ్చు. అన్ని ఫ్రీగానే అక్కడ అందించబడతాయి. అదేవిధంగా ఈ 6th 7th 8th 9th 10th సంబంధించిన పర్యాయ పదాలు, నానార్థాలు, ఉత్పత్తి అర్థాలు ఇవన్నీ మీకు పీడిఎఫ్ రూపంలో నేను వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేయడం కూడా జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్.